ఎవరు ఆఫ్ చేసింది? నేను. ఎవర్రా నువ్వు? మీకు డాన్స్ టీచర్ని. ఏంటి డాన్స్ టీచరా నువ్వు? హిప్ హాప్ డాన్స్ వేస్తావా? అలాగా కాదు, డీసీ డాన్స్ కావాలంటే చెప్పిస్తా. అది ఎలా చేస్తావురా చెప్పు. ఇట్రా, నేను చెప్పిస్తాను. రా రా. ఏం చేయబోతున్నాడు? నేర్పించు. రేయ్, నీ ఫ్రెండ్స్ అంతా నేర్చుకున్నారు, నీ నేర్పించదా? నా గురించి నీకు తెలియదు. అమ్మాయిలు ఎడిపిస్తారా మీరు? అమ్మాయిలు ఎడిపిస్తారా? సరే రా రా రండి. కాలేజీకి వచ్చే అందరు అమ్మాయి దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయి మీ చెల్లి, మీ అక్క అనుకోవాలి. అర్థమైందా? మమ్మల్ని క్షమించండి. తప్పైపోయింది. నీకెప్పుడు అలా చేయండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే సిస్టర్. నమస్తే. ఏంటి షాక్ లో ఉన్నావా? నేను కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి షాక్ లోనే ఉన్నాను. ఎవరు వాళ్ళని ఇలా చేశారు? ఇలా చూడు, దీని గురించి ఎవరికీ తెలీదు. నేను కాలేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది, ఎవరో అబ్బాయి వీళ్ళని బాగా కొట్టారంట. అప్పటినుంచే వీళ్ళకి మంచి బుద్ధి వచ్చింది. సరే, ఇదంతా వదిలే మన క్లాస్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే. నమస్తే అక్క. నమస్తే సిస్టర్. నమస్తే. నన్ను క్షమించక్క, ఇంకెప్పుడు ఇలా చెయ్యు. ఈరోజు నేను అస్సలు వదిలిపెట్టను. అన్నా, ఎవరు కావాలి? జీత్ ఎక్కడా? ఎవరు జీత్? ఓ, సినిమాలు యాక్ట్ చేస్తారా? అతని గురించి అడుగుతున్నారా? ఎంత బాగా యాక్ట్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. ఏదైనా ఒక 3 సినిమాల పేర్లు చెప్పండి. గదర్ 2 మీకు తెలుసు కదా. అతన్ని ఎదురుగా అసలు కలవలేదు. అతని కార్ నా దగ్గరికి రిపేర్కి వచ్చిందనుకోండి, అన్ని స్క్రూలు బాగా టైట్ చేస్తా. కానీ ఇప్పుడు అతను లండన్లో ఉన్నారు. షటప్. నేను వాళ్ళ గురించి అంతా అడగట్లేదు. నేను మీతో పనిచేసే జీత్ గురించి అడుగుతున్నాను. వాడి స్క్రూ ఎప్పుడో టైట్ అయిపోయింది. అడుగు, అక్కడ ఉన్నాడు. రేయ్, ఇద్దరు స్క్రూలు బాగా లూస్ అయినట్టున్నాయి. నేను ఈరోజు నిన్ను వదిలిపెట్టను. మీరిక్కడ? మీరెందుకు ఇవాళ రాలేదు? అది ఏందంటే, ఈ బండిని యువరాజు ఇచ్చేసారని అన్నగారు చెప్పారు, అందుకే రాలేదు. మీ చేతికి ఏమైంది? అది త్వరగా పనిచేసానా, అందుకని తప్పు తగిలింది. ఇది వర్క్షాప్లో పని వల్ల జరగలేదు. నాకంతా తెలుసు ఇది ఎలా జరిగిందో అని. థ్యాంక్స్ జీత్. నీ కారణంగా అమ్మాయిలంతా ఇప్పుడు డైలీ కాలేజ్కి వస్తున్నారు. ఎవరూ చేయలేని పనిని నువ్వు ఒంటరిగా ఉండే చేసావు జీత్. నిజంగా నువ్వు చాలా చాలా మంచివాడివి. మార్నింగ్ త్వరగా వచ్చేయి. నా దగ్గర ఏమి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు నాదే. నేనే పని పూర్తిగా చేయలేదు. అందువల్ల నేనే మీకు సారీ చెప్పాలి. నన్ను మీరు క్షమించండి. ఒక విషయాన్ని నేను ఓపెన్గా చెప్తాను. దుర్గమ్మ ఆశీర్వాదంలో అన్నీ బాగానే జరుగుతోంది. మీకు రావాల్సింది కరెక్ట్ టైంలో వచ్చేస్తుంది. కూర్చో. దీని గురించి మీరు టెన్షన్ అవ్వకండి. మీరేం టెన్షన్ పడవద్దు. కరెక్ట్ టైంకి మీకు అది వచ్చేస్తుంది. నేను కట్ చేస్తాను. నమస్కారము. నమస్కార్.
నమస్కారం అన్నా, నమస్కారం. బాగున్నారన్నా? సరే చెప్పండి, నన్ను ఎందుకు ఇక్కడ రమ్మన్నారన్నా? నిన్ను అసలు రమ్మని చెప్తే నువ్వు ఇటువైపు అంతా రావు కదా. ఓటుల కోసం ఎప్పుడూ నా కాలు ముందే పడి ఉండేవాడిని నువ్వు. ఏం చెప్తున్నారన్నా? నేను అప్పుడు ఇప్పుడు మీ దగ్గరే ఉంటున్నాను కదా. మీకే బాగా తెలుసన్నా, ఇప్పుడు ప్రెసెంట్ నేనే హోమ్ మినిస్టర్ కదా. ప్రజల్లో ఎవడు నీకు ఒక్క ఓటు వేయలేదు, అన్నీ నేనే చేశాను. ఆహా, ఈ ప్రజల వల్ల నువ్వేం మినిస్టర్ అవ్వలేదు, తెలుసుకో. నువ్వు మినిస్టర్ ఎలా అయ్యావో తెలుసా? నా పిల్లలు నీ కోసం వచ్చి ఓటు వేశారు. తెలుసుగా, నాకు ఇదంతా బాగా తెలుసన్నా. సరే ఇప్పుడు మీకు ఏం కావాలో అది చెప్పండి. ఎస్పీని చంపిన తర్వాత నా బిజినెస్ ఇప్పుడు తక్కువ అయిపోయింది తెలుసా నీకు? నేను నా కస్టమర్కి ప్రోడక్ట్స్ అంతా ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఒక మినిస్టర్ అని చెప్తున్నావు కదా, నువ్వు ఇంతవరకు ఏం చేశావు? నన్ను ఈ బిజినెస్ అంతా వదిలేసి రోడ్ మీద వెళ్ళి కూర్చోమంటావా? చెప్పు. ఇలా చూడన్నా, ఎస్పీనే చంపారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు అలాగనే ఉండాలి, అన్ని సర్దుకోపోతాయి. ఇలా చూడన్నా, ఫ్రంట్ పేజ్ న్యూస్ లాస్ట్ కి వెళ్ళిపోతుంది. తర్వాత మీ పని బాగా చేయండి. ఆయన చెప్పినట్టే కొన్ని రోజుల తర్వాత మీరు బాగా బిజినెస్ చేయండి. మిగతా పనులు ఒక్కటి వదలకుండా చూడటానికి నేను ఇక్కడ ఉన్నాను కదా. అప్పుడైతే సరే, నేను కొన్ని రోజులకి వెయిట్ చేస్తాను. ఈ రోజు నుంచి బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రియా, ఈ కాలపు మనుషులందరినీ మనం నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది నాకు. ఏంటి, ఏమైంది నాన్న? పేపర్లో న్యూస్ వేస్తున్నారు చూసావా? పిల్లల్ని చూసుకోవడానికి ఒక మనిషిని పనికి పెట్టారు. అతను ఏం చేశాడంటే, స్కూల్కి తీసుకెళ్లకుండా ఎక్కడికో తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసేసి డబ్బులు అడిగి బెదిరిస్తున్నాడు. మనుషులందరూ ఎందుకు ఇలా ఉన్నారు? చాలా భయంగా ఉంది. మామా, నేను ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. మీరు ఇద్దరూ ఇప్పుడు ఆ మనిషిని మీరే బాగా నమ్ముతున్నారు. నాకు అతని మీద డౌట్గా ఉంది. వాడి కన్ను చూస్తారంటే చంపేశారట తలసేను. ఎవరినైనా వాడి మీద నాకు నమ్మకం లేదు. ఇలా చూడుమా, నీ అనుమానం కరెక్టే. అందుకని అందరిని మనం అనుమానించకూడదు కదా. వదినా, అందరినీ మనం అనుమానించకూడదు. జీత్ చాలా మంచోడు, నాకు అతని గురించి బాగా తెలుసు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ నా మనసుకు అనిపించటం లేదు వాడిని ఎలా నమ్మాలని. జానీ, జానీ, ఎన్న చాందిని, జానీ, చొల్లు చాందిని. జానీ, చాందిని ఎక్కడ? నీ చాందిని ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుసురా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీళ్ళు పోస్తున్నాను. మొబైల్ జిమ్మర్లో ఎవరైనా నీళ్ళు పోస్తారా? అయ్యో, నేను మర్చిపోయాను సార్, క్షమించండి. నువ్వు మర్చిపోవడానికి ఒక లిమిట్ లేదా? అమ్మ చెప్పింది, నాకు చిన్నప్పటి నుంచి మతిమరుపు వ్యాధి ఉందని. దేవుడా, వీడిని పెట్టుకుని నేను ఎలా బతుకోను? రే గాడిద, మొబైల్ జిమ్మర్ని ఇప్పుడే క్లీన్ చేయి. రే, నువ్వేరా చేస్తున్నావు? నేను టైర్ మారుస్తున్నాను. ఏం చేయను ఇప్పుడు, పని అసలు శ్రద్ధగా చేయలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా చాందినియే నాకు గుర్తొస్తా ఉంది. ఏం చేయాలో దేవుడా.